అందరికీ నమస్తే. నేను ఇక్కడ మైకు పట్టుకొని మాట్లాడే విద్యాబోధన బోధించినటువంటి నా గురువులకు నమస్కరిస్తూ, తల్లిదండ్రికి వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఆశీర్వాదం నా పైన ఉండాలని కోరుకుంటూ, వాళ్ళ కాళ్ళకు దండం పెడుతూ, మీకు 2 నిమిషాలు టైం తీసుకుంటా. టైం లేట్ అయినా 2 నిమిషాలు కావాలన్నా 1 నిమిషాలు ఓడగొట్టాలన్నా సరే. 2 నిమిషాలు అంటే మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకు తెలుసా? అమ్మ, నాన్న, గురువు ఈ 3 కలిస్తే మీ మేడం. అవునా కదా? అమ్మ, నాన్న, మీ గురువు ఈ 3 కలిస్తే మీ మేడం. ఇక్కడున్న మేడం వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారమ్మా. మీరు తప్పకుండా పై స్థాయికి ఎదిగి ఈ స్కూల్కి పేరు తేవాలని కోరుకుంటూ, నా జీవితంలో జరిగిన మా అమ్మ గురించి 2 నిమిషాల్లో మీతోని పాలు పంచుకునికే నేను ఇక్కడికి వచ్చిన. అమ్మ అట్లా జరిగింది కాబట్టి మీలో మార్పు రావాలని, ఆ మార్పు కోసమే నాకు అమ్మ లేదు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మీరు రావద్దని చెప్పి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అంటే ఒక 10-15 రోజుల నుండి అమ్మ నన్ను తిడుతుంది. నేను కొంచెం అమ్మ ఇట్లా వస్తుంటే నేను అక్కడ వెళ్తున్నా, అమ్మ ఇట్లా వస్తుంటే ఇక్కడ అడ్డమడ్డం వెళ్తున్నాం. అప్పుడు జర చిన్న ఏజ్ ఉండే, కావాలని నాతో మాట్లాడడానికి వస్తే నేను అవతలకోయేది అమ్మతోని. అట్లా ఒక 4-5 రోజులు గడిచింది. 4-5 రోజులు గడిచింది. ఇక ఎంత మంచిగా కూర వండినా కూడా, మీలాగానే ఎంత మంచిగా కూర వండినా కూడా ఇది బాగా చేయాలని గిన్నె అంత దూరం తీసి పాడేయడం, అమ్మ మీద కోపపడడం, బాగున్నా కూడా బాగాలేదని చెప్పి పాడేయడం, అట్లా ఒక 4-5 రోజులు జరిగింది. 4-5 రోజుల తర్వాత మళ్ళీ 2 రోజులు కొట్టి కూడా స్నానం చేపిస్తుండే, మాట్లాడకుండా కూడా కొట్టి కూడా స్నానం చేపిస్తుండే. ఆయన కూడా పారిపోతుంటే అట్లా 2-3 రోజుల తర్వాత నేను అమ్మతో కనీసం ఒక 8 రోజులు మాట్లాడలేదు. 8వ రోజు ఏం చేసింది, నేనే పెట్టుకొని తింటున్నా, అమ్మనే పెడుతుండే. అప్పుడు నేనే పెట్టుకొని తింటున్నా కోపంతో. లాస్ట్ 9వ రోజు ఏమైందంటే, ఆ రోజు తినలేను, కోపం వచ్చింది. ఆ రోజు కూర బాగా చేయలేదని ఆ రోజు తినలేను. అరే తినురా, ఎందుకు ఇంకెన్ని రోజులు మాట్లాడకుండా ఉంటావు, తిన్న తర్వాత పండుకో అంటానన్నది. 9 గంటల నుండి 10:30 వరకు నాకు మేల్క ఉన్నది. కావాలని అమ్మ మాటలు వినిపిస్తున్నాయి కానీ నేను లేవద్దనే లేవలేను. అటువంటిది లాస్ట్ 10 గంటల వరకు అట్లే నిద్రపోయినా రాత్రి పండుకున్నా కదా, అట్లే పొద్దుగాల 5 గంటలకు 4 గంటలకు అమ్మ లేచి, అరే వీడు నైట్ తినలేడు అనుకున్నదో ఏమనుకున్నదో, ఉదయం పూటనే అమ్మ 4:30-5 గంటలకు లేచి అన్నం పెట్టింది పొయ్యి మీద. అన్నం సగం ఉడకలేదు. అమ్మ పక్కనే పోయి పడి ఉన్నది. అమ్మ ఏమైంది, లేవు అంటే అమ్మ లేదు. ఇక అమ్మ చనిపోయి ఉంది, స్ట్రోక్ వచ్చి చనిపోయి పడింది. అంటే నేనేమంటున్నా అంటే, కోపం ఉండాలి, ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఉండాలి. దాని తర్వాత అమ్మని హగ్ చేసుకోవాలి. నాలాంటి పరిస్థితి మీకు రావద్దు. వస్తుందా? రావద్దు కూడా. అదేవిధంగా గత 6 సంవత్సరాల నుండి నేను అమ్మ నాన్న పాదపూజ చేస్తున్నా. అమ్మ నాన్న పాదపూజ చేస్తుంటే మా అమ్మ చనిపోయి దగ్గర 8 సంవత్సరాలు అయింది. అమ్మ పేరు మీద ఏదో ఒక మెసేజ్ ఈ పిల్లలకు అందియాలి అనే ఆలోచనతోని గత 6 సంవత్సరాల నుండి తల్లిదండ్రి పాదపూజ ప్రోగ్రాం స్టార్ట్ చేసిన. ఫస్ట్ నేను చదువుకున్న స్కూల్లో ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. ప్రోగ్రాం స్టార్ట్ చేస్తే ఇలాంటి సార్ వాళ్ళు అందరూ వచ్చారు. విలేజ్ల నుండి మీ తల్లిదండ్రి వాళ్ళు లాంటి వాళ్ళు కూడా అందరూ వచ్చారు. అందరూ వచ్చి స్కూల్లో ప్రోగ్రాం చేసుకుంటూ వాళ్ళ తల్లిదండ్రుల పాదపూజ చేసి, వాళ్ళు బాగా తల్లిదండ్రి హగ్ చేసుకుంటా అట్లా ఇట్లా అంత ప్రోగ్రాం సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత అక్కడ చాలామంది ఉన్నారు. ఇది మీ స్ట్రెంత్ తక్కువ ఉన్నది, ఇక్కడ చూడాలి అమ్మ, ఇక్కడ చూడాలి, ఎవరు అక్కడ చూడదు, సైడ్కు చూడదు. ప్రోగ్రాం చాలా సక్సెస్ అయింది. 700 మందిలో దగ్గర ఇక్కడ నుండి ఆ కంపౌండ్ వాళ్ళంత దూరం అంతా స్ట్రెంత్ కూర్చున్నారు. అక్కడ ఇదే మీ గురువు చెప్పినట్టు ఇక్కడ వచ్చి స్పీచ్ ఇస్తున్నది మేడం. అక్కడ కూడా మేడం స్పీచ్ ఇస్తున్నది. మా నాన్న ఆ వెనక కింద కూర్చొని వింటున్నాడు. అంటే మీ అమ్మ నాన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. మీరు పిల్లలకు సేవ చేసే భాగ్యం కలిగించారు.
వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్తే మా నాయన ఆ కుర్చీ మీద అక్కడనే కూర్చొని కన్నీళ్ళు తీస్తున్నాడు. నా కొడుకుకి ఇంత మంచి పేరు వచ్చిందని సంతోషంగా కన్నీళ్ళు గారుస్తున్నాడు. నాన్న ఏమైందని అంటే, ఏం లేదు బేటా, నిన్ను ఇంత మంచిగా పేరు సంపాదించినందుకు నాకు సంతోషంగా అట్లా కన్నీళ్ళు వస్తున్నాయని చెప్పి అప్పుడే ఇద్దరం పట్టుకొని ఏడ్చినాం. అంటే మీరు ఒకటి గమనించండి, మీరు సక్సెస్ అయితే ఫస్ట్ మొట్టమొదటిగా సంతోషించేది అమ్మ నాన్ననే. వాళ్ళని సంతోష పెడతారా? తప్పకుండా వాళ్ళని బాధ పెట్టొద్దు. నేను ఈ ప్రోగ్రాం చేయడానికి కారణమే అది. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తల్లిదండ్రిని చనిపోయేటప్పుడు లాస్ట్ ఉన్నారు, వాళ్ళ కాళ్ళు పాలతో కడుగుని అని లాస్ట్ అంటారు. ఎవరున్నారు ముందర? వాళ్ళ పిల్లలు ఎవరన్నా, బంధువులు ఎవరన్నా ఉంటే పాలతోని కాలు కడగకుండా అంటున్నారు. చనిపోయినాక పాలతోని కడుగుడు ఎందుకు? ఏం అవసరం? ఆయన లేచి చూస్తాడా? ఉన్నప్పుడు నీళ్ళతో కడిగి నాయనని సంతోష పెట్టండి. అవునా కదా? అదేవిధంగా మీరు ప్రతి ఒక్క వాళ్ళు జాబ్ కొట్టాలని కోరుకుంటున్నా. ఎంత పైకి ఎదిగినా మీరు చదివిన స్కూల్ని మాత్రం మరవద్దు. ఈ స్కూల్కి మళ్ళీ మీరు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ తల్లిదండ్రి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? తల్లిదండ్రి లేని వాళ్ళు చేయలేపండి. తల్లిదండ్రి ఇద్దరు లేని వాళ్ళు సరే, ఎంతమంది ఉంటారమ్మా? సరే, తల్లిదండ్రి లేని వాళ్ళను ఇక్కడ స్కూల్ చేర్చుకోవడం కూడా చాలా సంతోషమైన వార్త. ఎందుకంటే మేడం, మీరు చదవలేరు, మాకు మండలంలో చెడ్డ పేరు వస్తుంది అనే ఫీలింగ్ కాదు మేడం. వీళ్ళని ఆదరించడమే మీరు పెద్ద మనసు మేడం మీరు. అదేవిధంగా తల్లిదండ్రులు లేని వాళ్ళకు అమ్మ మీకు చెప్తున్నా, తప్పకుండా మీ ఇంట్లో ఒక అన్నలాగా ఒక బాబాయ్ లాగా తప్పకుండా నా ఫోన్ నెంబర్ తీసుకోండి. మీరు ఎంత చదువుతారో అంత మీకు పైకి ఎదిగిపోయిన తర్వాత మీరు కాలేజ్ చేస్తామన్న గుణంగా తప్పకుండా మీకు అమౌంట్ పెట్టే బాధ్యత నాది. ఓకేనా? మీకు ఒక బాబాయ్ ఉన్నాడని చెప్పి నా మీద ఫిక్స్ అయి ఉండండి. ఓకేనా? తల్లిదండ్రులు లేని వాళ్ళు మాత్రం, తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు తల్లిదండ్రిని మంచిగా చూసుకోండి. థ్యాంక్ యూ. బాగుందమ్మా? నాకు కూడా బాగా నచ్చింది. నాది పూడూరే. నా పేరు రఘునాథ్ రెడ్డి. ఈ స్కూల్ బిల్డింగ్ నేనే కట్టించిన సబ్ కాంట్రాక్ట్ కింద. కాంట్రాక్టర్ వచ్చి 7 లక్షల నష్టంతో స్కూల్ కట్టినాం. కాంట్రాక్టరు దీనికి లాస్ వస్తుందని వదిలేసి వెళ్ళిపోతే దాన్ని సబ్ కాంట్రాక్ట్ తీసుకొని మా ఫాదర్ జడ్పీటీసీ ఉండే పూచిరెడ్డి, బోర్డు పైన ఉంటుంది మీ దగ్గర. ఫాదరు డబ్బుల కోసం చూడొద్దురా, చదువు ఇంపార్టెంటు, ఈ ఊర్లో చదువుకొని ఎక్కడో పెద్ద స్థాయిలో వెళ్తే వాళ్ళు మన ఊరి గురించి చెప్తారు, మన గురించి చెప్పుకుంటారు. స్కూల్ కట్టడం ఇంపార్టెంట్. ఇక్కడ అందరు కట్టనీయకుండా కూడా చాలా ప్రయత్నం చేశారు. జిద్దుకు తీసుకొని లాస్ట్లో ఈ స్కూల్ కట్టించినాం. దాని తర్వాత నేను రాలేను. మొన్న లాస్ట్ టైం మీరు బాత్రూమ్ ఏదో ప్రాబ్లమ్స్ వస్తే మీరు అక్కడ చెరువుకట్ట దగ్గర కనిపిస్తే నేను చూసి వచ్చినా. నేను అప్పుడు బాత్రూమ్ ప్రాబ్లమ్స్ అని అప్పుడు తెలిసింది. నేను వాటర్ ప్రాబ్లం ఏమో బోర్గీర్ ఏమైనా పాడైందేమో అని నేను ఇక్కడికి వచ్చిన. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నేను పూడూరులోనే ఉంటా. నా నెంబర్ కూడా మేడంకి ఇస్తాం, మీరు రాసుకోండి. లేకపోతే ఏ అవసరం ఉన్నా మీకు అందుబాటులో ఉంటా. మీకు ఏ కష్టం వచ్చినా 77 రాసుకోండి అమ్మా. 888838. మీకు ఏ కష్టం వచ్చినా, మీ మేడం వాళ్ళ కష్టం వచ్చినా, మీ మేడంకి కష్టం వచ్చినా, స్కూల్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, వాటర్ ప్రాబ్లం కానీ ఇంకేదైనా ప్రాబ్లం కానీ మీ పర్సనల్గా 7702888838 8888 మీరు ఉట్టి 88 రాసుకొని 38 రాసుకున్నట్టున్నారు. ఓకేనా? మీకు ఎలాంటి అవసరం వచ్చినా, మీకు ఈ స్కూల్లో ఇచ్చే బుక్స్ కాకుండా మీ స్కూల్లో ఇచ్చే ఇక డ్రెస్సులు కానీ ఇంకేదన్నా కానీ కల్చర్ ప్రోగ్రామ్స్కి ఏమైనా అవసరం ఉంటే కూడా మీకు ఎలాంటి అవసరం ఉన్నా మేము అందుబాటులో ఉండి చేయడానికే సిద్ధంగా ఉన్నాం. ప్రిన్సిపల్ గారు కూడా మీకేమైనా అవసరం ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము అన్నీ చేసి పెడతామని కూడా చెప్తున్నానమ్మా. మీకేమైనా కష్టం ఉంటే చెప్పండి. ఇప్పుడు మీకు త్వరలోనే ఏమన్నా మాతో అయిన కాడికి ఇప్పుడే చేసేస్తాం, లేకపోతే రానున్న రోజులే చేసి పెడతాం. ఏమైనా ఉందా మీ కష్టం? మీకేమైనా ప్రాబ్లం ఉందా అమ్మా? ఏం లేదు, అంత హ్యాపీయా? భయపడి చెప్తలేరా?
అంత బాగానే ఉందా? బాత్రూమ్ ప్రాబ్లం పోయిందా? వెనక సెప్టిక్ ట్యాంక్ ప్రాబ్లం పోయిందా? స్మెల్ పోయిందా? పోలేదు కదా. సెప్టిక్ ట్యాంక్ ఫుల్లే ఉంది, అది ఖాళీ చేయించేస్తా. రేపటి నుండి ఏమైనా ట్యాంకర్ పిలిపించి చేయించేస్తా. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి మేడం, మీరు కూడా మా దృష్టికి తీసుకొస్తే చేయించేద్దాం. ఇప్పుడైనా కాదు, ఎప్పుడైనా సరే. నాకు అది మొన్న దృష్టికి రాలేదు, నేను కూడా కన్ఫ్యూజ్ అయినా. అసలు యాక్చువల్గా ప్రాబ్లం ఏందో తెలియదు. సడన్గా పిల్లలంతా రోడ్ మీద కనిపించే వరకు నేను లోపలికి వచ్చేసి ప్రాబ్లం ఏందో కనుక్కుందామని చూసిన. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చేసి పెట్టడానికి మేము ఉన్నాం. దేనికి వెనకపోయేది ఏముండదు. మీకు కూడా ఏమైనా అవసరం ఉంటే చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ. బాగుందిగా మోటివేషన్ క్లాస్ అయితే, నాకైతే బాగా నచ్చింది. మీరు మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు పేరు తీసుకొస్తారు, మీరు మంచి ఉన్నత స్థాయిలోకి పోతారు. ఏ చెడు డిసిషన్ లేదు తీసుకోకుండా మంచిగా ఉంటారని ఆశించు కోరుకుంటూ ముగిస్తున్నాను.